అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మా చిన్న పాప గాయత్రి యూకే నుంచి చికెన్ పకోడీ పంపించిందండి. అంటే చికెన్ పకోడీ డైరెక్ట్గా పంపించలేదండి, వీడియో ద్వారా పంపించిందనమాట. అలాగే బంగాళదుంప బజ్జీ కూడా తయారు చేసి వీడియో పంపించింది. ఆ వీడియోస్ని మీతో షేర్ చేయదలుచుకున్నానండి ఈరోజు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ పకోడీ. చూసారా, ఇలాగ చికెన్ పీసెస్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని మనం ఇందులో శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, గరం మసాలా, ధనియాల పొడి అవి వేసుకొని తర్వాత ఇదిగోండి కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకొని క్రిస్పీనెస్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈరోజు సాటర్డే కదండి, సాటర్డే సాయంత్రం వచ్చేసరికి మాకు స్నాక్స్కి చికెన్ పకోడీ అన్నమాట. రెస్టారెంట్ స్టైల్ మనమే చేసేసుకోవచ్చు. బాగా శుభ్రంగా ముక్కలకు అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఏం లేదు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు, బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటి. ఇలా కలుపుకొని మనం బాగా నూనె కాగుతూ ఉంటుంది, ఒక పక్కన పెట్టేసాము. అందులో ఈ ఫ్రై చేసేసుకోవడమే. ఇదిగోండి చూడండి, బాండీలో నూనె హీట్ అవుతుంది. ఇక మనం చిన్నగా ఇట్లాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ వేసేసుకోవడం. హీట్ అవుతున్నప్పుడు చికెన్ వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇంతవరకు చాలు. ఇంకా ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. దీన్ని ఇప్పుడే కదిలించొద్దు, మనం కాసేపు వరకు ఫ్రై అయ్యాక అప్పుడు మనం రెండో పక్కకి టర్న్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఇంకోండి చూడండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూసారా, కలర్ కొంచెం చేంజ్ అయింది. ఇలాంటి స్టేజ్లో మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ ఇది, చాలా టైం పడుతుంది. కానీ ఓపిక్గా చేసుకుంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్ని. చికెన్ పకోడీ అంటే ఫ్రై చేసేటప్పుడే మనకి మంచి టైం పడుతుంది, కానీ అదే అసలు స్టేజ్ అనమాట. ఎలా ఫ్రై చేసుకుంటాం. కొంచెం ఓవర్గా ఫ్రై అయిందంటే టేస్ట్ అసలు బాగోదు. కొంచెం తక్కువ ఫ్రై అయిందంటే ముక్క ఫ్రై అవ్వకపోతే ఎలా ఉంటుంది, ఇంకా టేస్ట్ అలా ఉంటుంది. కరెక్ట్ స్టేజ్లో మనం మంచి ఫ్రై అయ్యేటట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా ఈజీనే, ఏముంది, మ్యారినేట్ చేసుకోవడం, ఆయిల్లో డిప్ చేసుకోవడమే. కానీ ఫ్రైలోనే అసలు స్టైల్ అన్నమాట. ఎలా ఫ్రై చేసుకుంటున్నాము అన్నదే చికెన్ పకోడీ స్టైల్. ఏ స్టేజ్లో తీయాలి అన్నది.
అందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి కలర్ మారి కొంచెం ఫ్రై అవ్వాలి కదా, అందుకని దీనికి టైం టేకెన్ ప్రాసెస్ అంటారు చికెన్ పకోడీ అనేసరికి. ఇంకా టైం పట్టిద్దండి ఫ్రై అవ్వడానికి. అంతా ఫ్రై అయ్యాక అప్పుడు మీకు చూపిస్తాం మళ్ళీ. ఇదిగోండి చూడండి, ఈ కలర్ వస్తే చాలు, ఇంకా ఫ్రై అయినట్టే. చూసారా, ఈ కలర్లో వస్తే చాలు, ఫ్రై అయినట్టే. ఇంక తీసేసుకొని నేను ఆల్రెడీ ఒక బౌల్ పెట్టుకున్నాను, టిష్యూ వేసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. అంటారు ఆయిల్ పీల్చిద్దని, అంటే కొంచెం పీల్చిద్దండి, మరీ ఎక్కువ ఏం కాదు. మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏమన్నా ఫ్రై చేసుకుంటున్నప్పుడు, ఇట్లాంటి చికెన్ వెరైటీస్ ఏమైనా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది మొత్తానికి లోపలతో సహా మొత్తం మంచిగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన వరకే ఫ్రై అవుతుంది, లోపల అనేది మెత్తగా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పుడు ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా చికెన్ వెరైటీస్ చేసేటప్పుడు, ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి ఎంత మంచి టెక్స్చర్లో ఉన్నాయో, ఎంత మంచి కలర్లో ఉన్నాయో, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే. చూసారా, ఇట్లాగా మనం అన్ని పీసెస్ని మంచిగా ఫ్రై చేసుకోవడం. ఇంకా రెండో వాయి వేస్తున్నానండి. మ్యారినేట్ చేసుకున్నాక మనం చికెన్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అప్పుడు ఇంకా బాగుంటుంది. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేనేం చేస్తానంటే మ్యారినేట్ చేశాక మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్క వాయికి గ్యాప్ ఉంటుంది కదా, ఇందాక వాయి వేసాక గ్యాప్ ఉంది కదా, మళ్ళీ ఆ టైంలో కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ వేసేటప్పుడు గబాలను తీసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వేసుకోవడం వల్ల చికెన్కి కూడా మసాలాలు మంచిగా పట్టి బాగుంటుంది. ఈసారి కొంచెం ఎక్కువ వేస్తున్నానండి చికెన్ అనేది. ఇదేనండి ఈరోజు మా స్పెషల్, మా వెరైటీ వచ్చేసరికి వీకెండ్ స్పెషల్ చికెన్ పకోడీ అన్నమాట. దీన్ని మయోనీస్ కానీ సాస్తో నంచుకొని తింటే అబ్బా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనండి, మరి చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను అమ్మ ఛానల్లో. ఇది ఈరోజు మా స్పెషల్ వెరైటీ, సాటర్డే స్పెషల్, వీకెండ్ స్పెషల్. ఓకేనండి, మరి ఉంటాను, బాయ్. ఇంకో స్పెషల్ ఈరోజు బంగాళదుంప బజ్జీ. దీనికి కావాల్సిన చూడండి, శనగపిండి, ఉప్పు, కారం, కొంచెం మసాలా. ఇదిగోండి బంగాళదుంప ముక్కని ఇట్లాగా స్లైసెస్ లాగా మనం పొటాటో చిప్స్ లాగా కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకోవడము. జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం వాము, కొంచెం సోడా ఉప్పు కూడా వేసాము. వేసి మనం దీన్ని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి, వాటర్ కలుపుకొని. ఇదిగోండి చూడండి, ఇట్లాగా కొంచెం పేస్ట్ లాగా కలుపుకోవాలి. మరీ లూజ్ కాకుండా మరీ థిక్ కాకుండా ఒక మాదిరి కలుపుకోవాలి. మనకు బంగాళదుంప డిప్ చేయగానే మనకు పిండి అంటేటట్టు. ఇదిగోండి చూడండి, ఇట్లాగా బంగాళదుంపని మనం ఇట్లాగా ఈ పిండిలో డిప్ చేసి పీసెస్ని ఆయిల్లో వేసేసుకోవడమే. ఈ ఫ్రై అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను.
ఇది కొంచెం చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇట్లా వస్తే ఫ్రై అయిపోయినట్టు, ఇంకా తీసేసేయచ్చు. వేడి వేడిగా బంగాళదుంప బజ్జీ రెడీ. చూసాం కదండి, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. తనదైన స్టైల్లో చికెన్ పకోడీ తయారు చేసింది, బంగాళదుంప బజ్జీ కూడా అలా తయారు చేసింది. క్విక్గా త్వరగా ఈజీ ప్రాసెస్లో తయారు చేసేసింది. చూసాం కదండి, ఎంజాయ్ చేసాం కదా. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మరలా రేపటి వీడియోలోనే మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.